మంత్రుల బృందం బెంగళూరులో పర్యటిస్తోంది. మహిళల ఉచిత బస్సు పథకంను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం కర్ణాటకలో అమల్లో ఉన్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేస్తోంది. కర్ణాటక రవాణా శాఖ మంత్రి ఉన్నతాధికారులతో మంత్రుల బృందం సమావేశం కానుంది. బెంగళూరులోని ప్రధాన డిపోలను పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలవనున్నారు. బెంగళూరులో ఏపీ మంత్రులు పర్యటిస్తున్నారు. కర్ణాటకలో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అధ్యయనం చేయడానికి వెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, కర్ణాటకలో మంత్రుల బృందం పర్యటిస్తుంది. ఈ ఉచిత బస్సు అమలు చేసే దానికి ఎలాంటి అధ్యయనాలు జరుగుతాయి? ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కర్ణాటక రాష్ట్రం రావడం ఎందుకంటే ఎన్నికల్లో మేము ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీగా ఇస్తామని చెప్పాం. దానిలో భాగంగానే ఈరోజు మంత్రివర్గంలో సభ్యులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అంతా పరిశీలించిన తర్వాత ఏ విధంగా ఇక్కడ మహిళలు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, అలాగే ఈ వ్యవస్థ ఎలాగ ఉందనేది ఇక్కడ అధ్యయనం చేసి రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు బెంగళూరులో ఈ పర్యటన జరుగుతూ ఉంది. ఏపీలో ఎప్పటి నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసే పరిస్థితి ఉంటుంది? ఈరోజు ఈ అధ్యయనం అయిన తర్వాత రాబోయే 1-2 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ పర్యటిస్తున్నారు కదా, ఎలాంటి లోటుపాట్లను గుర్తించారు? లోటు అయితే ఏం లేదండి. కర్ణాటక రాష్ట్రం చాలా పెద్దది. ఇక్కడ సుమారుగా 16,000 బస్సుల్లో ఈ సౌకర్యం కల్పిస్తానని చెప్పి ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది. ఆంధ్రాలో కూడా మా రాష్ట్రంలో మహిళలందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేదానికి మా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అలాగే సెక్యూరిటీ పరంగా కానీ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా జరగకుండా రాబోయే కాలం అంతా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సర్వీసులను మహిళామూర్తుల దగ్గర తీసుకొని వస్తాం. మీరు చెప్పండి మేడం, మహిళలకు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది? అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము 3 మంత్రులు ఇక్కడ కమిటీగా ఈ బెంగళూరు రావడం జరిగింది. ముఖ్యంగా కర్ణాటకలో దాదాపు 1 ఇయర్ పైనుంచి 1.5 ఇయర్ నుండి ఈ ఫ్రీ బస్సెస్ వల్ల మహిళలందరూ ఫ్రీగా ట్రావెల్ చేయటం, ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, కార్మికులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. అంటే ఒక 2-3 రాష్ట్రాల్లో మనం అధ్యయనం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్రీ బస్ ప్రవేశపెడితే ఏ లోటుపాట్లు లేకుండా సాఫీగా వెళ్తుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు మాకు ఇక్కడికి పంపించడం జరిగింది. ముఖ్యంగా బెంగళూరు అనేది మంచి సిటీ, అద్భుతమైన సిటీ, మన అందరికీ బ్యూటిఫుల్ సిటీ. ఈ సిటీలో బస్సెస్ కానీ ఇవంతా చూస్తుంటే చాలా చక్కగా ఉన్నాయి. అలాగే ఈ ఫ్రీ బస్సెస్ ఏంటంటే మహిళలు కూడా 50% ఫ్రీగా వెళ్ళటం, అది మేము ఇప్పుడు మహిళలతో కూడా కొంతమందితో మాట్లాడడం, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ఇట్లాంటి కార్యక్రమం అమలు ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? మహిళలకి పథకం ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది? యాక్చువల్గా లోటు బడ్జెట్ అన్నారు కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ నాయకుడు, అట్ ద సేమ్ టైం సంపద సృష్టించగలిగే నాయకుడు అనే సంగతి అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఎలక్షన్స్లోని కూడా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సూపర్ 6లోని ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టడం, వితిన్ 6 monthsలోనే ఈరోజు మళ్ళీ తిరిగి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక బృందాన్ని ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి కూడా పంపించడం జరిగింది. ఇక్కడ మేము వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ మేము ఇక్కడ వాళ్ళని అడిగాం. అంటే మీకు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మీకు పెరిగిందా లేదా అంటే ఆటోమేటిక్గా బస్ ప్రయాణం అనేది చాలా పెరిగింది. ఓవరాల్గా మనకి 100%లో చూసుకుంటే మనకి 55% వరకు మన లేడీస్ ఉన్నాం, మిగతా 45% జెంట్స్ ఉండటం. అంటే ఓవరాల్గా జెంట్స్ లేడీస్ ఇద్దరు కూడా అంటే ఒక ఫ్యామిలీ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా బస్ ఎక్కితే మహిళకి ఎలాగో ఉచిత ప్రయాణం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా జెంట్ కూడా ఎక్కే ప్రయత్నం.
సో ఇవన్నీ కూడా చూసుకున్నా వాళ్ళకి ఆదాయము పెరుగుతుంది, ఒక పక్క నుంచి వాళ్ళకి కూడా ఎంపవర్ అవుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, లాస్ట్ ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా మంచి గవర్నమెంట్గా పేరు పొందాలన్నా, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్నా 50% ఉన్న లేడీస్ అన్నది ఎంపవర్ చేసుకోవడం అవసరం. దానికి ఈ పథకం అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మంత్రుల బృందం అయితే ప్రస్తుతం కర్ణాటక ఆర్టీసీ డిపోలో మొత్తం కూడా పర్యటిస్తున్నారు. అట్లాగే రామలింగారెడ్డి మంత్రి కర్ణాటక ఆర్టీసీ డిపోలో రామలింగారెడ్డితో కూడా భేటీ కానున్నారు. మరి కొద్దిసేపట్లో పవర్ ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత సాయంత్రం సిద్ధారామయ్య, కర్ణాటక సీఎం సిద్ధారామయ్యతో కూడా మంత్రుల బృందం భేటీ కానుంది. కెమెరా పర్సన్ సునీల్ తోల్సి, రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.